మీడియా 10 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మేడారం చిలకలగట్టు వద్ద సమ్మక్కకు గౌరవ వందనం తెలుపుతూ గాలిలో కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. తెలంగాణ మేడారం జాతరలో గందరగోళం, అదుపు తప్పిన క్యూ లైన్లతో ఒక్కసారిగా భక్తుల తోపులాట. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో రగడ. కర్నూలు జిల్లా పోలీస్ డైరీని ఆవిష్కరించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని ఎమ్మిగనూరు భీమా సర్కిల్లో సిగ్నల్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం చిలకలగట్టు వద్ద సమ్మక్కకు గౌరవ వందనం తెలుపుతూ గాలిలో కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. సమ్మక్క అమ్మవారిని గద్దెల మీదకు తీసుకువస్తున్న పూజారులు.
మేడారం జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క. పత్రికా మీడియా సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనన్న గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలను తెలియజేస్తూ కూడా సుఖ సంతోషాలు కలగాలని దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా వరకు ఏర్పాట్లు కానీ, క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి దాదాపుగా 40 రోజుల నుంచి ఇదే, అంటే మనకు రోజు జాతర లెక్కనే వచ్చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ ప్రారంభించాడు. నెక్స్ట్ డే నుంచి మాకు పబ్లిక్ అనేది, భక్తులు అనేది రావడం మొదలైంది. పనులు ఎట్లా మొదలు పెడుతుండ్రు, ఏం మార్పులు అవుతున్నాయి ఏంది అని కూడా అట్లా లక్షల సంఖ్యలో వచ్చారు. గతంలో చూస్తే మనము జాతరకు ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు అట్లా 50,000, 20,000, 10,000 మంది, హయ్యెస్ట్ వస్తే 1,00,000, 1,50,000, 2 లక్షలు. కానీ ఇప్పుడు ప్రతి సండే కానీ, బుధవారం కానీ, బేస్తవారం కానీ, శుక్రవారం కానీ 2 లక్షలు, 3 లక్షలు, 8 లక్షలు అట్లా మొన్నటి లాస్ట్. సో ఈ రకంగా భక్తులు కూడా బాగా వస్తూ ఉన్నారు. దానికి గుడి కూడా మాకు ఒక ఛాలెంజ్గా ఉండే ముఖ్యమంత్రి గారి సంకల్పం. మరి సీనన్న గారు వారికి బాధ్యత ఒప్పచెప్పి, ఇది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీనన్నకు బాధ్యత ఒప్పచెప్పి మరి మొదలుపెట్టిన నాటి నుంచి మాకు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నటువంటి ధైర్యం, వారి అనుభవము, వారి మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి సీనన్న గారితో ఈరోజు ఇంత అద్భుతంగా మనము తీర్చిదిద్దుకోవడానికి వారి శ్రమను మరి ఆ తల్లులు సంపూర్ణంగా గుర్తించి వాళ్ళకు జరిగే పట్టాభిషేకము, వాళ్ళకు జరిగే వైభవానికి మరి ఒక సైనికుడిలా ఇక్కడ పనిచేసినందుకు మరి సీనన్న గారికి, ఎంటైర్ మా ఆదివాసీ కమ్యూనిటీ కానీ, సమ్మక్క సారలమ్మ భక్తులు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే వారు 2010 నుంచి ఈ జాతరకు వస్తున్నాడు. నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఎమ్మెల్యేలమైనాం. 10 నుంచి జాతర మొదలైంది. ప్రతి జాతరలో రావడం మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆ పట్టుదలను, ఆ భక్తిని, ఆ బంధాన్ని పెంచుకొని మరి బాధ్యతగా ఈ గుడి నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం చేసి మరి మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, భట్టి గారికి, మా ఎంటైర్ మంత్రులకు, మా జిల్లా మంత్రి సురేఖక్క గారికి, మా సోదరి, అదేవిధంగా ట్రైబల్ మంత్రి అడ్లూరు లక్ష్మణన్న గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు, కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులకు, మీడియా సోదరులకు, ఈ దేవుడి యొక్క కీర్తిని, విశ్వాసాన్ని ప్రపంచ నలుమూలల చాటుతున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పటి వరకు అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఎప్పటికప్పుడు గుర్తించిందే, ఇంతకుముందు రోడ్లు బాగా ఇరకటం ఉండి టైట్గా ఉండేది. 4 లైన్ వే తోటి చాలా విశాలంగా ఉంది. నేను అక్కడక్కడ కొద్దిగా వద్దులే అన్నట్టున్నా కూడా సీనన్న లేదు ఈ రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో 4 లైన్ ఉండాల్సిందే అని వెనుక ముందుకు చాలా వారు చేయడంతో ఫాస్ట్గా భక్తులు కూడా వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. అట్లనే ఇంకా మేము ఇక్కడ నేను గమనించింది, కొంత మంచినీటి వ్యవస్థను, టాయిలెట్స్ను పర్మనెంట్గా ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తే చాలా మేరకు సమస్య పరిష్కారం అయిపోతుందని. మనం ఎందుకంటే తాత్కాలికంగా కట్టేస్తూ ఉన్నాం కాబట్టి టాయిలెట్స్ లక్షలలో భక్తులు వస్తున్నారు, మనం వేలల్లో టాయిలెట్స్ కడుతున్నాం. నేను ఈరోజు మాకు ఎవరైనా చెప్పారంటే అదే చెప్తున్నారు, టాయిలెట్స్ పాపం. అయినా మొదలైంది, పని చేస్తూనే ఉన్నాం, ఒక దిక్కు భక్తులు వచ్చిపోయినారు. కాబట్టి చిన్న గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ దాదాపుగా మనకు జాతర మొదలవ్వడానికి ముందే మరి దాదాపుగా 30-40 రోజుల నుంచి చూస్తే 70-80 లక్షల మంది, ఎందుకంటే ఒక్కొక్కసారి 5 లక్షలు, ఒకరోజు 4 లక్షలు, ఒకరోజు 7 లక్షలు ఇట్లా వచ్చిన వాళ్ళ సంఖ్య అంతా చూస్తే 70-80 లక్షల మంది వచ్చి దర్శనాలు అయినాయి అనేది గతంలో మా అంచనా. ఈరోజు వరకు ఆల్రెడీ 50 దాటి ఇప్పుడు సాయంత్రము ఇప్పుడు అన్నట్టుగా ఇక అసలు మొక్కులు చెల్లించే భక్తులు అంతకు రెట్టింపు వస్తారు. ఇప్పుడు సమ్మక్క వచ్చిన తర్వాత మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. అందరూ సమయంతో మరి ఓపికతో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా శనివారం సాయంత్రం 4 గంటలకు అందరూ దేవుళ్ళు గద్దెల నుంచి తిరిగి వనంలోకి వెళ్తున్న మరి సంఘటన ఉంటుంది.
ఈ 4 రోజులు మన మధ్య ఉన్నటువంటి దేవుళ్ళను దర్శించుకోవడం కోసం అందరికీ స్వాగతం, సుస్వాగతం. వనదేవతలను దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు మరియు పీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శన ద్వారా స్వాగతం పలికిన మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదుపరి శ్రీ సమ్మక్క సార్లమ్మలకు నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సార్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అట్లా అంటే ముందు పెడితే ఎట్లా అంటున్నా సార్ 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 చెప్పు మేడం సార్ ఆపాలి సార్ మన యొక్క ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, సీతక్క గారు వారిని తీసుకొని అట్లా కూర్చోండి. చాలా మంది అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ వాళ్ళకి అందజేయండి. రాజు ఆయనకి సార్ చేయి సార్. మేడారం జాతర ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈరోజు
మేడారంలో ఏవైతే నిన్నటి నుంచి 28, 29, 30, 31 ఈ 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మహా జాతర కుంభమేళాని మరిపించే విధంగా లక్షలాది మంది ఇప్పటికే ఈ ప్రాంతానికి తరలి రావటం జరిగింది. సుమారు 10 కిలోమీటర్ల రేడియస్లో ఏ ప్రాంతం చూసినా జన సముద్రంతో నిండి ఉంది. స్థానిక శాసనసభ్యురాలు ఆదివాసీ బిడ్డ నిరంతరము ఇక్కడే ఉంటూ ఈ జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచర మంత్రులందరి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడే ఉండి మా సోదరిమణి సీతక్క గారు పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నేను వచ్చాను, అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. భక్తులకి ఏవైతే మంచి సౌకర్యాలు కల్పించాలనుకునే దాంట్లో భాగంగా ప్రతి ఇంచిని పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఎవరైతే కేంద్రం నుంచి వచ్చిన ఉదయం 2 కేంద్ర మంత్రులు వచ్చారు, గిరిజన శాఖ మంత్రివర్యులు, అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 3 మంత్రులం వారికి స్వాగతం పలికి వారికి అమ్మవార్ల దర్శనం చేయించి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసీ ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారులని ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను, నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని, ఇందాకే గౌరవ కేంద్ర మంత్రివారి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు దీనికి 3,20,00,000 26 లక్షలు ఇచ్చామని చెప్పారు. వారే చెప్పారు, నేను చెప్పక్కర్లా ఫిగర్లో కూడా. అదే రకంగా మేము పదే నేను అడిగాను, సీతక్క అడిగింది, మా ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కూడా అడిగారు, దీన్ని జాతీయ ఫెస్టివల్ కింద మీరు అనౌన్స్ చేయాలని. అది తప్ప మిగతా అన్నీ ఆన్సర్ చేశారు. సార్ తప్పకుండా పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన పార్లమెంటు సభ్యులు దీన్ని పార్లమెంట్లో కూడా రేజ్ చేయడం జరుగుద్ది. సార్ లాస్ట్లీ ఇస్తారు, ఇప్పుడు మీకు మా మంత్రి గారు కాబట్టి ప్రతి దగ్గర మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని కార్డులు చూపెట్టినా, అక్రిడేషన్ కార్డులు చూపెట్టినా కూడా ఇప్పుడు దాదాపు ఒక 25 నిమిషాల పాటు ఈ గేట్ దగ్గర ఆగింది. దీనిలో చాలా మంది ఒక 20 మంది ఉన్నారు ఇప్పుడు ఆగిన వాళ్ళు. మరి సీతక్క గారన్నా చెప్పాలి, మీరన్నా చెప్పాలి సార్. ఇప్పుడే చెప్తానన్నారు ప్లీజ్. అంటే మిమ్మల్ని నా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి తప్పకుండా అధికారులకు చెప్తాను. జగన్ ఇబ్బంది లేకుండా కన్సల్ట్ ఆఫీసర్స్కి ప్రాపర్గా చేయండి, వాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ నొచ్చుకోవద్దు నా కుటుంబ సభ్యులు, ప్లీజ్.
మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి. మేడారంలో పోటెత్తిన భక్తులు. నిన్న రాత్రి నుండి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో పోటెత్తిన భక్తజనం. నిన్న రాత్రి సమ్మక్క ఆగమనం అనంతరం కరెంటు పోవడంతో అదుపు తప్పిన పరిస్థితి. జంపన్న వాగు వద్ద కిక్కిరిసిన భక్తుల మధ్య సైరన్ వేసుకుని గంట సేపటికి పైగా కారులోనే ఉన్న అడ్లూరి లక్ష్మణ్. సైరన్ శబ్దానికి మంత్రి అనుచరుల అత్యుత్సాహానికి మండిపడి భక్తులే దాడి చేశారని చెప్తున్న అధికారులు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సామాన్య భక్తులు యథావిధిగా ఇబ్బందులు. వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కి సీట్ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన వర్ధనపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారికి మరి ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్ధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో ఒక బంగారు తెలంగాణగా చేస్తే అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ పేరును మాపాలని మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సిట్టు నోటీసులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీలో, జిల్లా జిల్లాలో మరి ప్రజలు రగిలిస్తే నీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించాలి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా ఉండే ఈరోజు ఆగమాగం గందరగోళం మరి ఏం చేస్తున్నదో మీరు గమనించాలి. దయచేసి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. గద్దెలపై కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.